ఓకేనా? అందరికీ నమస్కారం అండి. సాక్షి పేపర్, వైసీపీ ఈ రెండు వేరు కాదు, ఒకటే అని మనకు బాగా తెలుసు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రన్ చేసే రెండు కంపెనీలు. సో ఒకటి సాక్షి అయితే ఒకటి వైసీపీ. ఓడిపోయిన తర్వాత పాపం ఏం చేయాలో అర్థం కాకుండా టీడీపీ మీద బురద జల్లాలి అనే దుగ్ధం తీర్చుకోవడానికి, లేకపోతే రాగానే ఏదో ఒకటి చేసేద్దామనే ఒక దూరాలోచనతోనూ తెలియదు, సాక్షి పేపర్ మన దగ్గర ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రారంభించారు. సరే, వాళ్ళ పేపరు వాళ్ళు రాసుకుంటున్నారు, గత 15 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. కానీ మరీ సిగ్గు శరం అనేది కూడా వదిలేసి, అసలు ఇంతకంటే వేరే ఘోరం ఉండదు అన్న టైప్లో రాయడం ప్రారంభిస్తున్నారు. సో శనివారం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక వార్త రాశారు. మెయిన్ షీట్లో రైట్ సైడు బ్యానర్ పెట్టి రాశారు. సరే, లేదో రాశారని గమ్ముడిపోయినాం. సోమవారం నాడు మళ్ళా అదే మెయిన్ షీట్లో పిల్లలపై పిడుగు, అంటే ఒకసారి నేను దాన్ని జెరాక్స్ చూపిస్తాను. పిల్లలపై పిడుగు అని ఏంది అంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం లేదు, మొత్తం ఆపేస్తోంది. సో పిల్లలపై పిడుగుపడింది అంటూ వాళ్ళ యొక్క కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని ఇంత పెద్ద న్యూస్, దాని ఫ్రంట్ పేజ్లో, ఆ తర్వాత సెకండ్ పేజ్లో ఈ కంటిన్యూషన్. చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే, అబ్బా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో ఫీజులు కట్టడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత లెవెల్లో, ఎంత క్రూరంగా, ఎంత అసహ్యంగా ఎట్లా రాస్తారు అంటే, మా ప్రభుత్వం వచ్చి ఇంకా ఐ థింక్ ఇది 1వ తేదీ వచ్చింది అనుకుంటా. సోమవారం నాటికి కరెక్ట్గా 19 రోజులు అయింది. సో 19 రోజుల్లో ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యి కరెక్ట్గా 2 రోజులు అసెంబ్లీ అయ్యి జస్ట్ గడిచింది. ఇంతవరకు కాలు చేయగలిగా ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోలేము. అంత ఘోరంగా ఇల్లంతా చెల్లా చదువు చేసి పెట్టిపోయారు. మీరేమన్నా ఇంటిని బాగా మాకు అప్పగించిపోయి ఉంటే పక్క రోజు నుంచి ఇచ్చే ఉండొచ్చు. సరే, ఏంది ఇది అని చూస్తే, ఫీజు రీయింబర్స్మెంటు టీడీపీ ప్రభుత్వం కట్టట్లేదు అని పెద్ద హెడ్డింగ్ వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు, బాగుంది, మీరు చెప్పేశారో, లేకపోతే ఆ పత్రిక ఒక ఎడిటర్ అంటూ ఉన్నారో లేదో, ఆ ఎడిటరు కనీసం ఏమంటారు హెడ్లైన్స్ వేసేటప్పుడు ఆలోచించరో, తప్పుడు రాతలు రాస్తున్నాం కదా, తప్పు కదా, ఇది మనలాంటి పేపర్లో ఇది వేయకూడదు కదా అంటే, మీ పేపర్కి మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే ఇంకెవరేం చేయలేరు అనుకోండి. సో ఆ మాత్రం ఉన్న ఆ ఎడిటరో లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో ఇంకెవరో ఆలోచించరా? కనీసం సిగ్గు అనేది ఉండదా? మనం తప్పు రాస్తామని ఫీల్ ఉండదా? ఏమాత్రం నిజాయితీ ఇట్లాంటివి ఉండదు అసలు మీకు? ఎందుకింత కట్టున ఆపేసిందేమో అనుకునే దీనికి వస్తారు కదా, అది అబద్ధం కదా. అట్లా అబద్ధాలు మీ దీంట్లో రాయకూడదు కదా. అయినా సిగ్గుసరం లేకుండా మీరు రాస్తున్నప్పుడు మేము ఏం చేస్తామని చెప్పండి. అందుకే మైక్ ముందుకు రావాల్సి వచ్చింది. లేకపోతే ఒక పత్రికలో రాసిన వార్త గురించి ఇంత పెద్ద అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మేము జవాబు చెప్పలేకపోతే ప్రజలకు సరైన సమాచారం చేరదు అనే కారణంతోనే ఈరోజు ఇలా మాట్లాడాల్సి వచ్చింది. సాక్షి దీని ప్రకారం 2024 జూన్లో మేము 3,480 కోట్ల రూపాయలు కట్టేయాలంట. 3,480 కోట్ల రూపాయలు వెంటనే కట్టేయాలంట. అరే, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత డబ్బులు? ఎందుకు అసలు ఎక్కడ బాకీ ఉన్నాం? మనం ఇప్పుడే గవర్నమెంట్కి వచ్చాం, మనం ఏంది బాకీ ఉండేది అని చూస్తే, ఇది అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉండే 9,44,666 మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది తెలుసు. ఇంకోసారి దయచేసి మీరు కూడా తెలుసుకోమని ప్రార్థన. ఏంటి అంటే, 3 నెలలకోసారి వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీకి చెల్లిస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసింది? కట్టకుండా వాయిదా వేస్తూ వచ్చారు. సరే, లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ బాకీల సంగతి తీసుకుంటే, క్రితం సంవత్సరం అంటే 2023 జూన్లో ప్రారంభమైన విద్యా సంవత్సరానికి గాను కేవలం ఒక్క వాయిదా, అంటే ఒక్క త్రైమాసికానికి మాత్రమే డబ్బులు రిలీజ్ చేసింది. అది కూడా ఎప్పుడు రిలీజ్ చేసింది? 2024 మార్చిలో రిలీజ్ చేసింది. 2023 జూన్లో కట్టాల్సిన వాయిదాన్ని 2024 మార్చి 1వ తేదీన పామరులో యాజ్ యూజువల్గా బటన్ నొక్కారు కదా, ఆ సారపట్లో బటన్ నొక్కి పామరు కాన్స్టిట్యుయెన్సీలో వేశారు.
కానీ ఆ కనీసం ఒక్క వాయిదాన వచ్చిందా? రాలేదు. అబద్ధాలు చెప్పారు, వేసేసాను అని అబద్ధాలు చెప్పారు. ఒక్కరికి కూడా రాలే. వాళ్ళకి వచ్చింది అని వీళ్ళకి వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నా కానీ 2 నెలలు గడిచిపోయింది, ఎన్నికలు వచ్చింది. సరే, మరి సంవత్సరం అంతా ఎందుకు వేయలేదు? 2023 జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభమైతే 2024లో నువ్వు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 24 మార్చి 1వ తేదీన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు వేసావు అంటే ఈ దాదాపు 9-10 నెలల పాటు ఒక్క వాయిదా కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకుండా ఎందుకు ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన డబ్బులంతా ఏం చేసావు? సరే, ఏం చేసావు లెక్కలు తీస్తున్నావు అనుకో. సరే, చేశావు, అబద్ధాలు చెప్పావు, ఓడిపోయారు, చెంపదెబ్బ కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. అన్నీ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా నెల కాకముందే 20 రోజులకే మేమేదో ఇవ్వలేదంటూ పిల్లలపై పిడుగు అంటూ అసలు మీకు ఏమాత్రం ఉన్న నిజాయితీ ఉంది? అసలు సంవత్సరం పాటు బకాయి పెట్టిపోయింది మీరు. మేము వచ్చి లెక్కలు చూసుకుంటున్నాం ఇప్పుడు. జూన్లో మేము రాగానే నువ్వు జూన్ దాకా ఉన్నావు కదా, జూన్ దాకా నువ్వు ఉన్నప్పుడు కనీసం మార్చిలో వేసావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే గవర్నమెంటు వేసుకోవచ్చు అని హైకోర్టు చెప్పింది, ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. అప్పుడు ఎందుకు వేయలేకపోయావు? సంవత్సరం పాటు నువ్వు కట్టకుండా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న 9,44,666 మంది విద్యార్థులకు ఫీజులు కట్టకుండా ఎగ్గొట్టావు. ఎగ్గొట్టింది కాకుండా ఎగ్గొట్టావు, ఓడిపోయావు. బాగానే ఉంది, అది నీ కర్మ. నువ్వు ఎగ్గొట్టావు కాబట్టి వాళ్ళు నీకు ఓట్లే లేదు. ఓకే, ఎగ్గొట్టింది కాకుండా ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరంలో మేము ఆ పాతమంతా ఒకేసారి కట్టేయలేదు అన్నాం. ఎంత అసహ్యకరమైన మాట ఇది! నువ్వు అప్పు పెట్టేసిపోయి నువ్వు వాయిదాలు కట్టకుండా కాలయాపన చేసి 9,44,666 మంది సంవత్సరం పాటు ఎదురు చూపులు చూసి నువ్వు ఫీజులు కట్టకపోతే, కాలేజీలో వాళ్ళు పరీక్షలు రాయనివ్వకపోతే, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకపోతే నానా సాగు వచ్చి కొంతమంది కట్టుకున్నారు, పాపం డబ్బులు లేని వాళ్ళు ఏదో జరుగుతుందే అని ఉన్నారు. మేము వచ్చి దానికి ఏం చేయాలో అని ఆల్టర్నేటివ్లు చూస్తున్నాము. మేము ఇప్పుడు ఫీజు కట్టట్లేదు రాస్తారా? కనీసం బుర్ర ఉంటుందా? దాని ఎడిటర్ ఎవరో నాకు పేరు తెలియదు కానీ ఎడిటర్ ఎవరో కనీసం ఏవయ్యా సాక్షి ఎడిటర్ ఎవరో ఏమన్నా మాత్రం బుర్ర ఉండదా నీకు? కనీసం ఒక ఎడిటర్ స్థాయికి వచ్చావంటే జర్నలిస్ట్గా ఇన్ని మెట్లెక్కే నువ్వు వచ్చుంటావు కదా. ఇన్ని మెట్లెక్కి వచ్చిన తర్వాత కనీసం మనం రాసే బ్యానరు అసహ్య తప్పు కదా, అబద్ధం కదా. ఇన్ని అబద్ధాలు పెడల్ చేస్తుంది ఎందుకు సాక్షి మేనేజింగ్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాను? ఎందుకంటే వైసీపీ సాక్షి ఒకటే కాబట్టి ఐఎమ్ ఆల్సో క్వశ్చనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం సాక్షి మేనేజింగ్ డైరెక్టర్నో ఎడిటర్నో కాదు, మీదే ఆ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. వితిన్ 20 డేస్లో 19 డేస్లో మేము కట్టలేదని ఎట్లా చెప్తావు? నువ్వు ఏ బేసిస్ మీద చెప్తావు? అది ఏమన్నా పత్రికను కొన్నావా? మీ ఇంట్లో మీరు రాసుకునే పాంప్లెట్ను కొన్నావా? 708 కోట్ల రూపాయలు మార్చి 1వ తేదీని కట్టావు. ఆ 708 కోట్లు నువ్వు 2024 మార్చిలో ఇచ్చావే, వేసానని చెప్పావు. వేయలేదనుకో, అది వేరే విషయం, అబద్ధం చెప్పావు. ఎప్పుడు కట్టుండాలి? 2023 జూన్లో కట్టుండాలి. 2023 జూన్లో కట్టిన డబ్బుని 9 నెలల పాటు సాగదీసి వేయకుండా వేస్తానని చెప్పి చివరికి 2024 మార్చిలో ఇచ్చావు. అది కూడా ఎంత ఇచ్చావు? 708 కోట్లు ఫస్ట్ క్వార్టర్ మాత్రమే ఇచ్చావు. అబద్ధం చెప్పావు, నొక్కావు బటను, వేసేసానని చెప్పావు, ఎవరికి పర్లేదు. ఆ తర్వాత దాన్ని ఎన్నికలు వచ్చాయి, అంతా తెలిసిందే. డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో వేయకుండా వేసేసానని చెప్పి మోసం చేసింది నువ్వు. ఇప్పుడు మా మీద రాస్తావా? విద్యార్థుల తల్లిదండ్రులను సంవత్సరం పాటు, అంతకుముందు 3 సంవత్సరాలు పక్కన పెడితే చాలా మోసాలు చేసావు. ఈ పర్టికులర్ ఇష్యూలో మోసం చేసింది నువ్వు. మేము పిల్లల మీద పిడిగేసామని చెప్తావా? 5 సంవత్సరాల పాటు పిల్లల మీద కాదు, రాష్ట్రం మొత్తం మీద పిడుగులేసావు. అందుకే దారుణంగా ఓడిపోయారు. 2024 దాకా అధికారంలో ఉన్నావు కదా, జూన్ దాకా. మేలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ 2 monthsలో వేస్తే ఎవరు కాదనే వాళ్ళు ఎవరు? నీ ఆత్మహత్యలకు డబ్బులు ఇచ్చుకున్నావు కదా, నీ కాంట్రాక్టుల డబ్బులు మొత్తం దాన్ని చెల్లింపులు చేసుకున్నావు కదా. అప్పటి గవర్నరు మన 30వ తేదీ అవమానకర రీతిలో రిటైర్ అయిపోయిన మీ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు కదా, జవహర్ రెడ్డి గారు, ఆయన చెప్పి వేయించేది. ఇంకా ఒకటి ఉంది, మీ విద్యావసతి దాదాపు 1200 కోట్లు ఉంది. 1200 కోట్ల డబ్బులు వెంటనే మేము కట్టేయాలంట. మీరేం గర్తలు కాశారు?
సంవత్సరం పాటు విద్యావసతి వేయకుండా 1200 కోట్ల రూపాయలకి ఎందుకు అప్పు పెట్టేసిపోయావు? ఎందుకు అప్పు పెట్టేసి వెళ్ళారు? బకాయిలు ఎందుకు చెల్లించలేదు? విద్యార్థులకు విద్యావసతి కింద 1200 చిల్లర కోట్లు వేయాలి కదా, ఎందుకు వేయలేదు? 3 బకాయిలు ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల రీయింబర్స్మెంట్ అంటే 708 కోట్లు ఇంటూ 3 2124 కోట్లు ప్లస్ విద్యావసతి 1200 చేంజ్ కోట్లు, మొత్తం కలిసి 3480 కోట్ల రూపాయలు. ఈ 3480 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ అండ్ విద్యావసతి ఎందుకు బాకీ పెట్టేసిపోయావు? నువ్వు బాకీ పెట్టేసిపోయి మేము ఇంకా 19 రోజులు కూడా పూర్తి కాకుండానే మేము మోసం చేసాను పేపర్లు రాస్తావా? అంటే మేము అడగకున్నామంటే అది జనాల్లోకి వెళ్ళిపోవాలా? ఇంకా అంటే ఇంకా మేమేమో అసలు ప్రభుత్వం చూసుకెళ్ళా, నువ్వు చెత్త రాతలు రాస్తుంటే మేము దానికి కూర్చొని జవాబు చెప్పుకుంటుండేది. నీకైతే ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీ పేపర్కి పని పాటు ఏమి ఉండదు. మాకు చాలా ఉన్నాయి కదా పనులు అక్కడ. అసలు కనీసం ఇప్పుడు మాట్లాడతామంటే కూడా నువ్వు రాసిన పిచ్చి రాతలు ఏమి ఖండించాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పిచ్చో రాతలు మారున్నాయి ఇవి, కానీ ఒక న్యూస్ పేపర్ ఏది నీకు ఓట్లేసిన వాళ్ళు మాకు ఓట్లేసిన వాళ్ళు అందరూ కూడా చూస్తారే, చూస్తారు కదా అని చెప్పి మేము ఇప్పుడు దీన్ని ఖండించినా కాకపోతే నువ్వు బకాయిలు పెట్టిపోయి 3 త్రైమాసికాల బకాయిలు నువ్వు పెట్టిపోయి విద్యావసతి బకాయి నువ్వు పెట్టిపోయి మేము ఇంకా 19 రోజులు కాగానే మేము కట్టలేదని చెప్పి నువ్వు రాయడం ఏంటిది? ఇకపోతే మీ ఘనత వహించిన జవహర్ రెడ్డి గారు ఆయన చేతి తెప్పించావు ఎన్నికల కమిషన్కి, కోర్టుకి. ఏమని? ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంక్లూడింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఫిస్కల్ బేస్డ్. మర్చిపోయావు? మేము మర్చిపోలేదు, జనాలు కూడా మర్చిపోలేదు. ఇవన్నీ ఫిస్కల్ బేస్ అంటే ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇస్తాము, ఇదేమి ఖచ్చితంగా క్వార్టర్ రూల్ లేదు మా ప్రభుత్వంలో అంటూ మీ జవహర్ రెడ్డి గారు, మీరు చెప్తే మీ జవహర్ రెడ్డి గారు పోయి ఎన్నికల కమిషన్కి చెప్పారు ఫిస్కల్ బేస్ అని. అంటే ప్రతి 3 నెలలకి డబ్బులు ఉంటే ఒకసారి కడతామని. మీరు మాత్రం ఫిస్కల్ బేస్డ్, మేము మాత్రం రాగానే నువ్వు పెట్టేసిపోయిన బకాయిలన్నీ ఒక్కసారిగా చెల్లించాలంట. విద్యావసతి 1200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టా అంటే మేము రాగానే జూన్లో మొత్తం చెల్లించాలంట. అవును, నువ్వు మొత్తం ఖజానాని ఇక్కడ ఫుల్గా పెట్టేసిపోయావు, నిండుకుండా మొత్తం గలగలా ఆడుతుంది ఖజానా. అప్పులు ఏమీ చేయలేవు మీరు. మేము వచ్చి దానిలో తీసివ్వాలన్నమాట. జీతాలు ఇవ్వని డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వని డబ్బులు లేవు. 7,000 కోట్ల రూపాయలు తెచ్చి మేము ఇప్పుడు జీతాలు ఇచ్చాము. నువ్వేం చేసావో మరి, ఇంత డబ్బులు ఏం అప్పులు చేసావో, ఎవరికి పెట్టావో ఏం తెలుసు. మీరు ఇట్లా అంటే మీ దగ్గరకు వచ్చేది మాత్రం ఒక రూలు, అది ఫిజికల్ బేస్డ్, అది డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం. మా దగ్గరకు వచ్చేవాడు ఎమ్మడే మేము ఏమంటారు అధికారంలోకి రాగానే నువ్వు ఖాళీ ఖజానా పెట్టిపోతే ఎక్కడి నుంచి కావాలో నువ్వు మీ ఇంట్లో నుంచి అయితే తెలదు కదా. మా ఇంట్లో మీ అంత డబ్బులు లేవు, మళ్ళా ఇంత పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తారు. సరే, ఇంక లాస్ట్ పాయింట్, ఎంత రీయింబర్స్మెంట్ ఇవ్వాలి? మీరు మర్చిపోయారేమో జగన్మోహన్ రెడ్డి గారు, మాకైతే బాగా గుర్తుంది. 2022-23 సంవత్సరానికి ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది కదా, అది ప్రతి సంవత్సరం 3 years బ్లాక్ చేసుకొని ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఫీజులు ఇంత అని చెప్తుంది. 2022-23 నాటికి పూర్తయితే ఆ 3 సంవత్సరాల బ్లాకు, అప్పుడు కమిషన్ ఏమైంది? ఇంతకుముందు 35,000 నుంచి 70,000 రేంజ్లో మనం ఇంజనీరింగ్ ఫీజు ఇచ్చేవాళ్ళము. అప్పుడు 23 ఫిబ్రవరిలో అనుకుంటాను, జనవరిలో అనుకుంటా, ఆ టైంలో కమిషన్ ఏమి ఇచ్చింది? 40,000, 1,05,000 రేంజ్, అంటే 35,000, 70,000 రేంజ్ ఫీజు రేంజ్ నుంచి 40,000, 1,05,000 రేంజ్కి మార్చింది. మీరంతా దాన్ని పబ్లిసైజ్ చేశారు. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పెంచేశారు, 70,000 నుంచి ఒక్కసారిగా 1,05,000కి పెంచారు, 30,000, 40,000 చేశారు, అందరికీ ఈసారి రేంజ్ పెరిగిందని. పాపం అప్పట్లో అమాయకులైన ప్రజలకు అర్థం కాదు. తర్వాత స్లోగా తెలిసిందేమంటే మీరే ఒకవైపు కమిషన్ చేత 1,05,000కి పెంచిపించింది మీరే, మీ అనుకూలమైన ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళతో కోర్టులో వేయించింది కూడా మీరే, మాకు చాలదు అని చెప్పి. అంటే ఆ సంవత్సరానికి ఫీజులు ఏం చేయాలి అనే అయోమయంలో ఉంటే కోర్టు ఏం చెప్పింది? ఒక 10% అడ్హాక్గా పెంచండి, నెక్స్ట్ ఇయర్ చూద్దామని. ఇప్పటికేమన్నా కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఏమన్నా ఫీజులు పెంచిందా?
కొత్త ఫీజులు ఏమన్నా ఇచ్చిందా? ఇప్పుడు మేము ఎంత ఇవ్వాలి? పాత ఫీజులు ఇవ్వాలా, కొత్త ఫీజులు ఇవ్వాలా, లేకపోతే రెగ్యులేటరీ కమిషన్ పెంచిన ఫీజులు ఇవ్వాలా, లేకపోతే 10% ఫీజులు ఇవ్వాలా? ఏ ఫీజులు ఇవ్వాలి? ఇంకా కమిషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కదా. ఇవంతా మీకు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. మీరే కోర్టులో వేయించింది కూడా మీరే. కమిషన్ చేత ఏమంటారు 1,05,000 పెంచామని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో వేయించుకుంది మీరే. మీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ ఆడించుకుంది మీరే. కోర్టులో వేయించింది మీ అనుకూలమైన వాళ్ళ చేత మీరే. అంటే మీరు అక్కడ కావాల్సిన దాన్ని ఇమేజ్ అక్కడ వచ్చేస్తుంది, డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి మళ్ళీ కోర్టులో వేశారు. ఎంత నాలెడ్జ్ అండి బాబు మీకు. అంటే మీకు తెలివి ఎక్కువైపోయింది కనుకనే ప్రజలు కూడా చాలా తెలివితో ఆలోచించి ఇంకా 11 సార్లు మీకు అని చెప్పి ఇచ్చారు. మరి ఇప్పుడు ఫీజు రెగ్యులేటరీ కమిషను ఇంకా నిర్ణయించలేదు. 3 సంవత్సరాల 3 త్రైమాసికాల బకాయిలు అట్లే ఉన్నాయి. విద్యా వసతి దీవెన మీరు 12 కోట్లు బాకీ ఉన్నారు. ఇవేవి కాకుండా ఇప్పుడు మేము అర్జెంటుగా వచ్చేసి మేము ఇచ్చేయాలంటాం. మేము ఇవ్వమని చెప్పట్లేదు. మేము గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మా కర్మ కాబట్టి ఏమంటారు, మీరు చేసిన అప్పులు మేము తీర్చాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ థింగ్. సో మీరు తప్పో ఒప్పో దానికి మీకు శిక్ష ఏం పడుతుందో మీ కూపీ లాగి మీ యొక్క దీన్నన్నింటినీ చట్టం ముందు తెస్తాం ఖచ్చితం. బట్ అప్పులు చేసినప్పుడైతే ఎవరైనా తీర్చాల్సిందే కదా. 9,44,666 మంది విద్యార్థులు ఉసూరు పోసుకున్నాం. మరి వైనాట్ 175 అంటాయి. మరి ఎట్లా వస్తాయి? ఇంతమంది విద్యార్థులే ఇంతమంది ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే దాంట్లో సగం మంది ఓటు హక్కు ఉంటుంది. పాపం మర్చిపోయినారు మీరు. సో ఓట్లు ఏ పక్క పడ్డాయో బాగా ఇప్పుడు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఫైనల్గా విద్యార్థులకు మేము చెప్పేది ఏంటంటే పార్టీ యొక్క తరఫున విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయని మాత్రం ప్రయత్నిస్తున్నాం. అదృష్టవశాత్తు అప్పుడున్న దాని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో వాలంటీర్ మేము తీసుకుంటానో ఏదో ఒక వైట్ పేపర్లో సంతకం పెట్టి డిజిటల్ సిగ్నేచర్ ఏదో ఇచ్చారంట. మొత్తం మీద ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు, స్ట్రక్చరైజ్ చేస్తున్నారు. రెగ్యులేటరీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ చూస్తున్నారు. ఎవరికి ఏ విధమైన భారం పడకుండా ప్రభుత్వం చూస్తుంది, చూడబోతుంది. ఖచ్చితంగా ఈ ఫీజులన్నీ ఖచ్చితంగా చెల్లించబడతాయి. ఇప్పటికే కాలేజీ యాజమాన్యాల అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేయండి అంటూ మౌఖికంగా విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు. ఖచ్చితంగా కాలేజీలన్నీ అవి పాటించడం జరుగుతుంది. ఒకటో ఎక్కడ ఉన్నా కూడా అది ప్రభుత్వం తీసుకొస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి లోకేష్ గారు చెప్పారు. వైసీపీ బాకీ పెట్టిపోయిన 2,124 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు, 1,300-1,200 కోట్ల రూపాయల వసతి దీవెన డబ్బులు ఖచ్చితంగా గవర్నమెంటే చెల్లిస్తుంది. గవర్నమెంట్ చెల్లించాలి, అది బాధ్యత కూడా. దాని నుంచి మేమే వెనక్కి పోవడం అనేది జరగదు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఫేజ్ వారీగా అన్నీ చెల్లిస్తారు. దీంట్లో ఏదైనా డౌట్లు సందేహాలుకి లోను కావద్దని విద్యార్థుల తల్లిదండ్రులకి మా యొక్క మనవి. ఖచ్చితంగా గవర్నమెంట్ విల్ టేక్ ఎవ్రీథింగ్. వైసీపీకి ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, బాబు నువ్వు ఇప్పటిదాకా రాష్ట్రాన్ని చేసి నాశనం చాలు. విద్యార్థులు నాశనం చేసావు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు. అట్లాంటి ఇప్పుడు అంత నాశనం చేసి ఇంట్లో కూర్చోన్నారు కదా, కనీసం కొన్ని రోజులైనా గమ్మున కూర్చోండి బాబు అని మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఈ టైప్లో ఏదో రాసేసి ఏదో చేసేసి మేమేదో చేసేస్తున్నామని మేము వచ్చి ఇంకా 19 రోజులు కాలేదు, అప్పుడే మేమేదో పిల్లల మీద పిడిగేస్తామంట. ఇట్లాంటి చెత్త రాతలు, పనికిరాని రాతలు ఎవరి కోసం చెప్పు? ఇట్లాంటి వాళ్ళ మీకు ఓట్లు కాదు కదా, ఉండే ఓట్లు పోతాయి. మూడు త్రైమాసికాలు నువ్వు బకాయి పెట్టిపోయి రాగానే మేము ఇవ్వలేదు మా మీద వస్తావా? బుర్రుంటుందా మీ ఎడిటర్కి అసలు ఎవరో? అందువల్ల కనీసం ఒక్కరవా ఆలోచించి విద్యార్థి లోకాలని, తల్లిదండ్రుల్ని ప్యానిక్ చేయొద్దండి. వాళ్ళ మనసుల్లో భయోత్పాతాన్ని సృష్టించద్దండి. ఇప్పటికే ఏప్రిల్ మేలో కొంతమంది సర్టిఫికేట్ల కోసం వాళ్ళు స్వయంగా కట్టిన వాళ్ళు ఉన్నారు. కట్టకుండా ఈ కొత్త గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు కడతారులే అన్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఖచ్చితంగా కడుతుంది. వాళ్ళలో ప్యానిక్, భయోత్పాతాన్ని సృష్టించద్దు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఒకరో ఇద్దరు ఇట్లాంటి ఏమైనా చేసుకుంటే లేనిపోనివి. అందుకని దయచేసి విద్యార్థుల మీద, మా మీద అట్లా వద్దు, మాకేం అవసరం లేదు, మీ విద్యార్థుల మీద జాలి చూపించండి బాబు, వాళ్ళ మీద ఇట్లాంటి ఏదో రాతలు రాయకండి అని దయచేసి వైసీపీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి చెత్త రాతలు రాస్తే ఒకరో ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకుని లేనిపోవడం బాధ పాపం. సరేనా? అందుకని దయచేసి
4 రోజులు సమయం వహించండి బాబు అని చెప్తున్నాం. వహించామంటే యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో వైసీపీ వాళ్ళకి ఇది మా యొక్క ఇష్టం వచ్చిన రాయొద్దండి అని చెప్తున్నాం. విద్యార్థులు చెప్తున్నాం, ఎవ్రీథింగ్ విల్ బి సేఫ్, ఎవ్రీథింగ్ విల్ గో ఆన్, డోంట్ వర్రీ, ఆల్ యువర్ ఇంట్రెస్ట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. దిస్ ఈస్ ది గవర్నమెంట్ విచ్ ఈస్ దేర్ ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అంటారే, ఆ విధంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. దయచేసి ఏ రకమైన అభద్రతా భావానికి విద్యార్థులు లోను కావద్దని మా యొక్క మనవి. నమస్తే.